హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సంతబొమ్మల గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఆలయం నిర్మాణం కోసం పప్పురాజు గారు ఎంతో పట్టుదలతో విక్రమార్కుల ఇక్కడ ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఒకసారి పప్పురాజు గారికి అతనికి ఆలయ నిర్మాణం కోసం విషయాలు అడిగి కొన్ని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అనేటటువంటిది మా అన్నయ్య గారు 1999లో ప్రారంభించి 2000 సంవత్సరంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుండి కూడా ఇక్కడ ఒక యాత్రా కార్యక్రమం జరిగి ప్రజల్లో ఒక భక్తి చైతన్యం తేవాలని, మన హిందూ ధర్మం బాగుపడాలనే ఆకాంక్షతో ఆయన ఉండేవారు. ఆయన ప్రస్తుతం లేరు. ఆ బాధ్యతలు మా యొక్క హనుమాన్ సంఘం తీసుకున్నాము. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము యాత్రా కార్యక్రమం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇంకా యాత్ర ఇంప్రూవ్మెంట్ చేయాలి, హిందూ ధర్మం ముందుకెళ్ళాలి, మన హిందూ బంధువులందరూ కూడా ప్రత్యక్షంగా ఉండాలంటే ఇంకా ప్రతి ఒక్క భక్తులు ప్రతిరోజు కూడా భగవంతుడి దగ్గరికి వచ్చి ఏర్పాటు చేసినట్లయితే హిందువులందరూ ఒకటై హిందూ బంధుత్వం పెరిగి హిందువుల్లో ఒక విధమైనటువంటి మంచి పట్టుదల వస్తుందనే ఆకాంక్షతో సూర్య దేవాలయం మన ఏరియాలో శ్రీకాకుళంలోనే ఉంది. మరి అక్కడ కూడా పెద్దగా లేవు కాబట్టి ఆ దేవాలయం కట్టినటువంటి పరిస్థితి తెచ్చినట్టయితే ఇంకా యాత్రా కార్యక్రమం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సూర్యనారాయణమూర్తి ఆలయం నిర్మించడానికి పూనుకొని ఉన్నాము. దీనికి కూడా సూర్యమూర్తి సంఘము అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. దానికి రసీదు బుక్కులు కూడా ఎవరైనా డబ్బు పేమెంట్ చేసినట్టయితే రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ట్యాక్సులకు ఉపయోగపడే విధంగా రసీదు తయారు చేయడం జరిగింది. ఆ విధంగా మొన్న గత సంవత్సరం 2025 మార్చి 31వ తారీఖున ఈ సూర్యనారాయణమూర్తి ఆలయానికి పునాదిరాయి వేయడం జరిగింది. ఈ సంవత్సరం 2026 మార్చి 10, 11, 12 తారీఖుల్లో ప్రతిష్ఠా కార్యక్రమం కూడా, అలాగే హనుమాన్ జాతర కార్యక్రమాలు కూడా రెండూ కలిపి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ హిందూ బంధువులందరినీ ఆకర్షించి అందరికీ ఒక త్రాటిపై తేవడానికి మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాము. జై శ్రీరామ్. అయ్యా, సంతబొమ్మాలి గ్రామ ప్రజల ముఖ్య విజ్ఞప్తి. మరి 10, 11, 12వ తేదీన శ్రీ 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 సూర్యనారాయణమూర్తి దేవాలయం ప్రతిష్ఠ కాబోతున్నది కాబట్టి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయం ముందు ధ్వజస్తంభ నిర్మాణం జరుగుతుంది. ఆ ధ్వజస్తంభ నిర్మాణానికి మీ వంతు సహాయంగా ఇత్తడి, రాగి, కంచు ఏవైనా పాత సామాన్లు అయినా సరే పర్వాలేదు, అవన్నీ కరిగించి ఆ ధ్వజస్తంభ నిర్మాణానికి మళ్ళీ కొత్తగా పాత పోయిస్తారు. కాబట్టి మీకు కలిగినటువంటి ఇత్తడి గాని, రాగి గాని, కంచు గాని ఏవైనా సామాన్లు శ్రీ స్వామివారికి సమర్పిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఆ ధ్వజస్తంభానికి మనం ఇచ్చినటువంటి ఈ వస్తువులు ఎప్పుడు కూడా స్వామివారి కళ్ళ ముందే ఉంటాయి. కాబట్టి ఇది ప్రజలు గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని తమకు తోచిన సహాయం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రతిష్ఠ మహోత్సవం మరియు శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి 26వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. 10/3/2026 నుండి 12/3/2026 వరకు ఈ 3 రోజులు చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం నుండి గురువారం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల వివరాలు ఏంటో ఒకసారి తెలియజేస్తాను. కార్యక్రమాల విషయాలకు వస్తే 10/3/2026 మంగళవారం జరిగే కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుండి శ్రీ సూర్యనారాయణ స్వామి మరియు ఉత్సవ విగ్రహాలకి గ్రామ ప్రదక్షిణతో ప్రతి ఇంటి నుండి ఇత్తడి బిందుతో జలం తీసుకొని జలాదివాసంతో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నారు. అలాగే
ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి దాండియా డ్యాన్స్ సందడి వీధుల్లో నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు 10/3/2026 మంగళవారం రాత్రి 9 గంటలకి బాలనాగం అనే బుర్రకథ నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండో రోజు కార్యక్రమాలు చూసుకుంటే 11/3/2026 బుధవారం రెండో రోజు వార్షికోత్సవ కార్యక్రమాలు ఒకసారి చూసుకుంటే 8 గంటల నుండి సూర్య నమస్కారాలు, మహిళల కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి కోయి డ్యాన్స్ అనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు రుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు రాఘవేంద్ర డ్యాన్స్ ట్రూప్ వారు సినీ డ్యాన్స్ హంగామాతో కన్నుల పండుగ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా రెండో రోజు కార్యక్రమం ముగుస్తుంది. మూడో రోజు కార్యక్రమాలు చూసుకుంటే ఉదయం 7 గంటలకి శేష హోమంలో నిర్వహిస్తారు. అలాగే స్వామివారి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట ఉదయం 9:14 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి అదే రోజు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటలకి జాలరీ నాటకం ప్రదర్శన జరుగుతుంది. చాలా కడురమ్యంగా ఉంటుంది. మూడవ రోజు రాత్రి 9 గంటలకి శ్రీ సూర్యమాతి నాట్య కళామండలి సంతబొమ్మల వారిసే కొండవీటి సింహాలని సాంఘిక నాటకం కడురమ్యంగా ప్రదర్శించబడుతుంది. 3 రోజుల పాటు సంతబొమ్మల యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మోక్ష బ్లడ్ బ్యాంక్ నర్సనపేట వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. 3 రోజుల పాటు శ్రీరామ్ కోటి రాయవలసిన వారు ఆ దేవాలయం వద్దకి శ్రీరామ్ కోటి ప్రతిలో రాయవలసి ఉంటుంది. భక్తులు ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 రోజుల పాటు మినీ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చడానికి అరటికెళ్ళు కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు, టెక్కలి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. అలాగే మన గ్రామం నుండి ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామం నుండి వచ్చే భక్తులు, అలాగే వేరు వేరు జిల్లాల వారు భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ 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 సూర్యనారాయణమూర్తి ఆలయం ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా మరి యొక్క 3 రోజులే ఉంది, ఇంకెన్ని రోజులు కూడా లేదు. 10, 11, 12వ తేదీల్లో మరి యొక్క శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలి. ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, ఇది అందరి యొక్క కార్యక్రమం. మరి ఆ సూర్యనారాయణమూర్తి స్వామి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభ నిర్మాణం ఇప్పుడు జరుగుతున్నది. దానికి మంచి లోహములతో కూడినటువంటి ధ్వజస్తంభ నిర్మాణం జరుగుతుంది. ఆ ధ్వజస్తంభ నిర్మాణానికి మీకు కలిగిన, మీకు తోచిన ఇత్తడి కానీ,
రాగి గాని కంచు గాని ఏమైనా పాత సామాన్లైనా కూడా పర్వాలేదు, మీరు ఈ ఆటో వద్దకు తెచ్చిస్తే ఇవన్నీ కరిగించి పోతపోసి పంచలోహాలతో కూడిన ధ్వజస్తంభం కొత్తగా ఏర్పాటు చేసి అది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ముందు ప్రతిష్ఠ చేస్తారు. అది ఎప్పుడు కూడా ఆయన కళ్ళ ఎదురుగానే మనం ఇచ్చిన సామాన్లతో ఉన్నటువంటి ఈ యొక్క ధ్వజస్తంభం నిర్మాణం ఉంటుంది. కాబట్టి ప్రజలు గమనించి మీకు తోచిన కలిగిన ఇత్తడి గాని రాగి గాని కంచు గాని సామాన్లు తెచ్చిస్తారని మరీ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చూస్తే లోకంలో ఎక్కడ అనారోగ్యమే, అన్ని డబ్బులే, ఆరోగ్యవంతుడు ఒక్కడు కూడా లేడు. అందువల్ల ఎటువంటి వైరస్ అయినా సరే ఆ సూర్యనారాయణమూర్తి దృష్టి పడగానే అది కరిగిపోతుంది, నాశనమైపోతుంది, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ స్వామి వారికి తగిన సహాయం చేసి ఈ యొక్క సామాన్లు ఏమైనా ఇంట్లో ఉన్నటువంటిది పాతమైనా సరే ఇత్తడి కానీ రాగి కానీ కంచు కానీ తెచ్చిచ్చినట్లయితే ధ్వజస్తంభం నిర్మాణానికి అది కరిగించి మరి ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారు. ఆ ధ్వజస్తంభం శ్రీ సూర్యనారాయణ స్వామి ఎదురుగా ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ప్రజలు గమనించి మీకు తోచిన కలిగిన ఇత్తడి రాగి కంచు మొదలైన సామాన్లు తెచ్చిస్తారని ఈ ఆటో వద్దకు మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.